ఎందుకు ఇలాంటి పిఆర్ గేమ్స్ ఆడడము? ఒక సినిమా ఒక హీరోతో చేస్తానని చెప్పి అఫీషియల్‌గా, అన్‌అఫీషియల్‌గా కన్ఫర్మ్ అయిన తర్వాత కూడా మేకర్స్, ప్రొడ్యూసర్స్ అన్‌అఫీషియల్‌గా అనౌన్స్ చేసిన తర్వాత కూడా కొన్ని వెబ్‌సైట్స్ మాత్రం ఆ మూవీకి ఆ హీరో కాదు వేరే హీరో అని చెప్పి ఆర్టికల్స్ అయితే రాస్తూ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ జూనియర్ ఎన్టీఆర్ గారు త్రివిక్రమ్ కాంబినేషన్ లో రాబోతున్న గాడ్ ఆఫ్ వార్ మూవీ ఈ రోజు ఒక ఆర్టికల్ అయితే వచ్చింది ఆ మూవీ మీద. అది కూడా గ్రేట్ ఆంధ్ర అని చెప్పి ఒక ఫేమస్ అయిన వెబ్సైట్ నుంచి ఈ ఆర్టికల్ రావడం అయితే జరిగింది. ఫేమసా? ఎలా ఫేమస్ అసలు సంబంధమే లేని పేర్లు ఎందుకు వస్తున్నాయి? ఇది కేవలం వాళ్ళ వెబ్సైట్ నుండి ఇస్తున్న ఒక న్యూస్ అనుకుంటున్నారా? అయితే మీరు పొరపాటు పడినట్లే. ఇది ఒక న్యూస్ కాదు. ఇది ప్రొడ్యూసర్స్ అంటే ఇది వెబ్సైట్ వాళ్ళు అనుకోని ప్లాన్ చేసి ఆర్టికల్ రాస్తున్నారు అనుకుంటున్నారా? ఇక్కడ కూడా మీరు పొరపాటు పడినట్లే. ఈరోజు ఈ గాలి వార్తలు ఇలాంటి పుకార్ల మధ్య అసలు ఇలాంటి వార్తలు ఎలా వస్తాయి అనే దాని మీద క్లియర్ కట్గా లాజిక్తో మీకైతే ఆన్సర్ అయితే ఇస్తాను. వీడియోని ఎండ్ వరకు అయితే చూడండి. నాగవంశి గారు క్లియర్ కట్గా మై మోస్ట్ ఫేవరెట్ అన్న అని చెప్పి ఒక కామెంట్ చేసి మరి కూడా గేమ్ ఆఫ్ వార్ జూనియర్ ఎన్టీఆర్ గారితో ఉంటుందని చెప్పి ఇండైరెక్ట్గా సోషల్ మీడియాలో చాలా పోస్టులు వేశాడు. అలాగే రీసెంట్గా మన నవీన్ పోలిశెట్టి గారి మూవీ సక్సెస్ అయినప్పుడు కూడా వన్ ఆఫ్ ద ఈవెంట్లో వచ్చేసి మేల మనం మాట్లాడుకుందాం అని చెప్పి అనడం అయితే జరిగింది. మేల ఎవరి బర్త్డే ఉంది? జూనియర్ ఎన్టీఆర్ గారిది. అప్పుడు అప్డేట్స్ వస్తాయి కాబట్టి అప్పుడు మాట్లాడుకుందాం అని చెప్పి ఆ రోజు మాట కూడా అన్నాడు. సో నాగవంశి నుంచి ఎటువంటి క్లియర్ డౌట్ అయితే లేదు. తను మూవీ జూనియర్ ఎన్టీఆర్ గారితో చేస్తున్నారని చెప్పి ఫిక్స్ అయితే ఉంది. అలాగే జూనియర్ ఎన్టీఆర్ గారు కూడా ఈ త్రివిక్రమ్ కానీ ఆ ప్రొడ్యూసర్ రాధాకృష్ణ గారు కానీ ప్రతి ఒక్కరు కూడా జూనియర్ ఎన్టీఆర్ గారికి అప్రోచ్ చేసి స్టోరీ చెప్పిన తర్వాత అసలు గాడ్ ఆఫ్ వార్ ఏంటి, కుమారస్వామి ఎలాంటి వాడు, ఎలా ఉండేవాడు, తన స్టోరీ ఏంది, తన ప్రవర్తన ఎలా ఉండేది అని జూనియర్ ఎన్టీఆర్ గారు ఒక క్యారెక్టర్ చేయాలంటే దాని మీద ఎంత కసరత్ చేస్తాడో మనందరికీ తెలుసు. సో జూనియర్ ఎన్టీఆర్ గారు ఇంతకుముందు రావణ అనే క్యారెక్టర్ చేయడానికి రావణాసుడు ఎలా ఉండేవాడు, రావణాసుని చూసి ఎలా భయపడేవారు, తన లుక్ ఎలా ఉండేది, అంతటి 14 లోకాలకి వీరుడైన తను నిల్చుంటే ఎలా ఉంటుంది అనే దాని మీద కసరత్ చేయడానికి చాలా బుక్స్ చదివాడు. అలాగే గేమ్ ఆఫ్ వార్, గాడ్ ఆఫ్ వార్ కూడా దానికి సంబంధించిన బుక్స్ కానీ దానికి సంబంధించిన బ్యాక్ అండ్ స్టోరీ కానీ ప్రతి ఒక్కటి కూడా చదవడము దాని గురించి తెలుసుకోవడం కూడా జరిగింది. ఎందుకు? జూనియర్ ఎన్టీఆర్ గేమ్ ఖాళీగా పని లేకున్నాడు అనుకున్నా? కాదు కదా. త్రివిక్రమ్ గారి, రాధాకృష్ణ గారి, నాగవంశి గారు జూనియర్ ఎన్టీఆర్ దగ్గరికి వెళ్ళి స్టోరీ చెప్పారు కాబట్టి తను దాని మీద కసరత్ చేశాడు. అసలు జూనియర్ ఎన్టీఆర్ గారు ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళు అప్రోచ్ కాకపోతే ఎందుకు ఈ డిస్కషన్స్ జూనియర్ ఎన్టీఆర్ దగ్గర నుండి ఆ జూనియర్ ఎన్టీఆర్ గారి టీం నుంచి వస్తున్నాయి మనకి? వాళ్ళు ఫస్ట్ వెళ్తేనే కదా జూనియర్ ఎన్టీఆర్ గారు అయినా మాట్లాడేది స్టోరీ చేసి మూవ్ చేస్తున్నామని. ఇది ఇంతవరకు కరెక్టే. ఈ రోజు వచ్చిన ఆర్టికల్ మనం చూస్తే ఆ ఆర్టికల్లో ఏం రాసి ఉందంటే ఈ సితార్ ఎంటర్టైన్మెంట్ కాకుండా ఆర్కే ఆసన ఉంది కదా, ఆ మూవీ ప్రొడ్యూసర్ రాధాకృష్ణ గారు. సో ఆయన మెయిన్ హెడ్ అనమాట. సో తనేమంటున్నాడంటే తను ఏమనుకుంటున్నాడంటే ఈ ఆర్టికల్లో రాశారు. అలాగే త్రివిక్రమ్ గారు ఏమనుకుంటున్నారంటే అని చెప్పి ఈ ఆర్టికల్లో రాశారు. త్రివిక్రమ్ గారు అల్లు అర్జున్ గారితోనే గాడ్ ఆఫ్ వార్ మూవీ తీయాలని చెప్పి అనుకుంటున్నారు. సో త్రివిక్రమ్ గారు ఈ అల్లు అర్జున్ గారితో చేస్తే 1000 కోట్లు వచ్చేస్తాయి అని అంచనా వేస్తున్నారు. సో అల్లు అర్జునే ప్రిఫర్ అయితే చేస్తున్నారని చెప్పి ఆర్టికల్ అయితే రాశారు. సో దీన్ని కుదరకుండా చేసేది ఒక నాగవంశి వల్ల జరగట్లేదు అని చెప్పి ఇండైరెక్ట్ గా రాధాకృష్ణ గారు త్రివిక్రమ్ గారు వాన్స్ అల్లు అర్జున్, బట్ నాగవంశి వాన్స్ జూనియర్ ఎన్టీఆర్. దాన్ని కాట్ చేసుకుంటూ దాని మీద సబ్టిట్స్ వేసుకుంటూ గాడ్ ఆఫ్ వార్ మా మూవీనే అని చెప్పి పోస్టులు వేస్తున్న ప్రతి ఒక్క ఫ్యాన్కి కూడా క్లియర్ కట్గా ఒకటి అడుగుతున్నా. ఒకటి ఒక ఇంట్లో ఒక ఫ్యామిలీలో ఎడ్డు చెప్పింది వింటారా లేకుంటే చిన్నోడు చెప్పింది వింటారా? రాధాకృష్ణ అనే ఈ ప్రొడ్యూసరు ఆర్కే హాసన్కి, సితార్ ఎంటర్టైన్మెంట్కి వన్ ఆఫ్ ద మెయిన్ పిల్లర్ అన్న. నాగవంశి కాదు. అలాగే సెకండ్ పిల్లర్ ఎవరైనా ఉన్నారంటే అది త్రివిక్రమ్ గారు. ఇక్కడ ఈ ఆర్టికల్ ఏమంటున్నారు, ప్రొడ్యూసర్స్ డైరెక్టర్ వాన్స్ అల్లు అర్జున్ బట్ నాగవంశి వాన్స్ జూనియర్ ఎన్టీఆర్ అనే రీతిలో ఆర్టికల్ రాశాడు. అసలు నాగవంశి గారి మాటల్లో ఎవడైనా దేక్తాడు అరా త్రివిక్రమ్ కానీ లేకుంటే రాధాకృష్ణ గారు కానీ? అసలు ఏదైనా ఫైనల్గా ఏదైనా ప్రాజెక్ట్ అనేది ఫైనలైజ్ అవ్వాలంటే త్రివిక్రమ్ గారు ఒకే చేసిన తర్వాతనే అవుతుంది. అది మీకు తెలుసా? అది మీకు? అలాగే రాధాకృష్ణ గారికి నచ్చితేనే ఆ మూవీ ప్రొసీడ్ అవుతుంది. అది మీకు తెలుసా? నాగవంశి చేతుల్లో ఏముండదు. జస్ట్ తను డైరెక్టర్ని సెలెక్ట్ చేయడంలో అండ్ మంచి టాలెంట్ని వెతుక్కోవడంలో తన మొత్తం ఎఫర్ట్ మొత్తం పెడతాడు. అలాగే బడ్జెట్ ఎట్లా ఖర్చు పెడుతున్న దాని మీదనే చూసుకుంటాడు. స్టోరీ డిస్కషన్స్లా కానీ లేకుంటే స్టోరీ ప్రొసెస్లా కానీ
ప్రతి ఒక్కరు కూడా త్రివిక్రమ్ అలాగే రాధాకృష్ణ గారి ఇన్వాల్వ్మెంట్ డెఫినెట్ గా ఉంటది. వాళ్ళు అనుకుంటే ఏ హీరోతోనైనా చేసుకుంటారు వాళ్ళు. పిఆర్ గేమ్ రా ఇదంతా. వాళ్ళ హీరోకి మూవీ రావట్లేదు అని చెప్పి, లేకుంటే ఈ హీరోకి మధ్య ఫ్యాన్ వర్డ్స్ క్రియేట్ చేయాలని చెప్పి వేరే హీరో పిఆర్ గేమ్ ట్రై చేస్తుందో తెలియదు. బట్ దాన్ని పట్టుకొని వేలాడుతున్న ఫ్యాన్స్ మాత్రం మీరు పిచ్చి. ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ గారు డ్రాగన్ షూటింగ్ లో ఉన్నారు. ఆ మూవీ షూటింగ్ ప్రస్తుతం జరుగుతుంది. అండ్ అలాగే త్రివిక్రమ్ గారు కూడా వెంకటేష్ గారితో AK-47 మూవీ సో అక్కడ వెంకటేష్ గారితో ప్రాజెక్ట్ త్రివిక్రమ్ గారికి ఉంది. జూనియర్ ఎన్టీఆర్ గారు డ్రాగన్ మూవీ తీస్తున్నారు. సో వీటి మధ్యన అసలు త్రివిక్రమ్ గారు కానీ రాధాకృష్ణ గారు కానీ ఎవ్వరు కూడా అసలు అల్లు అర్జున్ గారితో మూవీ తీయాలని చెప్పి ఆలోచించట్లేదు. జస్ట్ ఈ పిఆర్ గేమ్స్ అనేవి స్టార్ట్ అయితే చేసేసారు. ప్రొడ్యూసర్ వాంట్ అల్లు అర్జున్ అంట. సిగ్గు అనేది ఉండాలి కొంచెమైనా ఆర్టికల్ రాసినందుకు. వాడు ఎట్లా పైసలు తీసుకుని ఆర్టికల్ రాస్తున్నాడు. జస్ట్ వాళ్ళ ఆ హీరోని ముందు పెట్టుకొని ఒక పేరు నాంచడానికి. సోషల్ మీడియాలో ఐప్ పెంచుకోవడానికి వాళ్ళ హీరోస్ని జూనియర్ ఎన్టీఆర్ గారి పేరు అయితే వాడుకుంటున్నారు. ఈ మధ్య రీసెంట్గా ఎక్కడ చూసినా అదే. కొన్ని వెబ్సైట్స్ అయితే జూనియర్ ఎన్టీఆర్ గారి పేరు పెడితే చాలు వాటికి రీచ్ వస్తుందని చెప్పి ఇష్టం వచ్చిన ఆర్టికల్, ఇష్టం వచ్చిన కామెంట్స్ అయితే చేస్తూ ఉంటారు. ఎందుకంటే అదొక బిజినెస్ వాళ్ళకి. తారక్ జూనియర్ ఎన్టీఆర్ గారి పేరు ఉంటేనే ఆర్టికల్ పైన క్లిక్ అవుతాయి అని చెప్పి వాళ్ళకి తెలుసు. అందుకే వాంటెడ్గా వీళ్ళు ఇలాంటి డిఫరెన్స్ అనేది క్రియేట్ అయితే చేస్తున్నారు. ఇలాంటి ఫేక్ ఆర్టికల్స్ అయితే నమ్మకండి. ఇలాగ రిలీజ్ అయిన ప్రతి ఆర్టికల్ మీద నెలకు ఒకసారి ఒక ఆర్టికల్ రిలీజ్ అవుతుంది. అసలు ఏంటి? అసలు నాకు ఒక్కొక్కసారి అనిపిస్తుంది జూనియర్ ఎన్టీఆర్ గారు అసలు ఈ మూవీ మనకు అవసరమా చెప్పు? ఇచ్చే చేసుకోమని వాళ్ళకి. అసలు ఆ మూవీ ద్వారా ఏమొస్తుంది చెప్పు? త్రివిక్రమ్ గారు పెట్టుకుని 1000 కోట్ల బడ్జెట్ తను ఏం తీస్తాడు? ఆ రిలీజియన్లోనే తనకు అంత మార్కెట్ లేదు, ఇంకా పాన్ ఇండియాగా తీసేస్తాడు అని చెప్పి అనాలనిపిస్తుంది కూడా. ఇలాంటి దేవుడు సినిమా, ఇలాంటి గాడ్ మీద వస్తుంది. జూనియర్ ఎన్టీఆర్ గారు పర్ఫెక్ట్ క్యాస్ట్. జూనియర్ ఎన్టీఆర్ గారు డైలాగ్ డెలివరీ కానీ, తన యాక్టింగ్ క్యాపబిలిటీ కానీ ప్రతి ఒక్క రోల్లో దిగిపోతాడు. సో జూనియర్ ఎన్టీఆర్ గారు పర్ఫెక్ట్ ఉంటుంది అని చెప్పి నేను ఈ మూవీ ఇంకా జూనియర్ ఎన్టీఆర్ గారు చేయాలని చెప్పి అయితే కోరుకుంటున్నా. బట్ ఇలాంటి పిఆర్ గేమ్స్, ఇలాంటి ఆర్టికల్స్ రోజుకొకటి నెలకొకసారి వస్తుంటే చిరాకు వేస్తూ ఉంటుంది. అసలు అటు నాగవంశీ గారైనా కానీ, ఇటు జూనియర్ ఎన్టీఆర్ గారి టీం అయినా కానీ వీటి మీద వెంటనే రియాక్ట్ అవ్వాలి. వెంటనే డిస్కషన్ అయితే జరగాలి. లేదు మూవీ లేదంటే లేదని చెప్పేయండి. అంతేగాని నెలకొకసారి ఏంది ఇది? ఈ మే 19th త్రివిక్రమ్ గారి జూనియర్ ఎన్టీఆర్ గారి కాంబినేషన్ అనౌన్స్ చేస్తారని అన్అఫిషియల్ గా మనకి నాగవంశీ గారు చెప్పారు. కాబట్టి ఈ 1 month కూడా ఇలాంటి ఫేక్ ఆర్టికల్స్ వస్తూనే ఉంటాయి. మీరు మైండ్లో పెట్టుకొని వస్తూనే ఉంటాయి. ఎందుకంటే వాళ్ళు పిఆర్ గేమ్ ఆడుతున్నారు గాయస్. క్లియర్ కట్ గా పిఆర్ గేమ్ ముందు కనిపిస్తుంది. ఆ మూవీ చేయాలని చెప్పి వాళ్ళ హీరోకి అంతే ఇంట్రెస్ట్ ఉంటే డైరెక్టర్ దగ్గరికి వెళ్ళి, ప్రొడ్యూసర్ దగ్గరికి వెళ్ళి ఎందుకు ఇలాంటి పిఆర్ గేమ్స్ ఆడడము? వాళ్ళు రిజెక్ట్ చేశారని తెలుసు కాబట్టి ఇలాంటి పిఆర్ గేమ్స్ ఆడుతున్నారు. ఎలా అయినా మూవీ తన దగ్గరికి తీసుకురావాలని చెప్పి ఇలాంటి పిఆర్ గేమ్స్ అయితే మొదలైతే పెట్టారు. అసలు హీరోకి ఇలాంటి జరుగుతుందని తెలుసో లేదో కూడా తెలియదు. ఇద్దరు బావ అనుకుని ఉంటారు. వీళ్ళ మధ్య కూడా పెట్టడానికి అయితే ట్రై అయితే చేస్తున్నారు. మరి వీటి మీద మీ ఉద్దేశం ఏంటో కింద కామెంట్ అయితే చేయండి. ఫాలో, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.